సెల్ ఫోన్లో తెలుగులో టైప్ చేసుకోవచ్చు. అలాగే తెలుగులో మెయిల్స్ పంపించుకోవచ్చు, ఫేస్బుక్లో అప్డేట్స్ పెట్టుకోవచ్చు. అసలుకి చాలామంది కంప్యూటర్లోనే తెలుగు టైప్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు కదా, సెల్ ఫోన్లో ఎలా చేస్తారని మీరు వండర్ అవుతూ ఉన్నారు కదా. అది ఎలాగన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మనకి రూటెడ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతూ ఉంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఏ ఇండియన్ లాంగ్వేజ్లో అయినా కానీ మనం తెలుగులో తెలుగులోను, తమిళ్లోను, మలయాళం ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్లో టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనం చేయాల్సిందల్లా మార్కెట్ను ఓపెన్ చేసి, ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ మార్కెట్ను ఓపెన్ చేస్తున్నాను. సో ఆండ్రాయిడ్ మార్కెట్ను ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ అనే బటన్ ఉంది చూడండి. సెర్చ్ అనే బటన్ క్లిక్ చేసి సెర్చ్ అనే బటన్ ట్యాప్ చేసా కింద వచ్చే కీప్యాడ్ ద్వారా నేను మల్టీ లింక్ కీబోర్డ్ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాను. మల్టీ ఎల్ఐఎన్ టైప్ చేయ మల్టీ లింక్ కీబోర్డ్ అనేది ఆటోమేటిక్గా సెర్చ్ రిజల్ట్స్లో వచ్చేసింది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు ఆ రిజల్ట్స్లో చూపిస్తూ ఉంది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇక్కడ డౌన్ బటన్ ప్రెస్ చేసి ట్యాప్ చేస్తున్నాను. సో యాక్సెప్ట్ అండ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ కనపడుతుంది. టర్మ్స్ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, డౌన్లోడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్స్టాలింగ్ మల్టీ లింక్ కీబోర్డ్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి కూడా చూపించింది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి. జస్ట్ ఈ ఒక్కదాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఓపెన్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇది కొన్ని ఆప్షన్స్ మనకు చూపిస్తూ ఉంది చూడండి. ఆ ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ఎనేబుల్ మల్టీ లింక్, అంటే ఇన్పుట్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ మెథడ్ని మనం ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. ట్యాప్ చేసి నేను ఇక్కడ మల్టీ లింక్ కీబోర్డ్ అనే ఆప్షన్ దగ్గర టిక్ పెడుతున్నాను. సో అటెన్షన్, దిస్ ఇన్పుట్ మెథడ్ ఫ్రమ్ మల్టీ లింక్ కీబోర్డ్ అప్లికేషన్ మే కలెక్ట్ అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. ఓకే కొడుతున్నాను అనే ఆప్షన్ వస్తుంది. సో రెండో స్టెప్లోకి వెళ్దాము. రెండో స్టెప్లో ఇప్పుడు మనకి ఇన్పుట్ మెథడ్స్ శాంసంగ్ కీప్యాడ్ ఇట్లా డిఫరెంట్ వాటిలో మల్టీ లింక్ కీబోర్డ్ అనేది కూడా ఒకటి వచ్చింది. సో మల్టీ లింక్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఆ తర్వాత స్టెప్ తెలుగు కోసం అవసరం లేదు. నాలుగో స్టెప్ ఎనేబుల్ లాంగ్వేజెస్ కూడా ఉంది చూడండి. సో ఆ ఎనేబుల్ లాంగ్వేజెస్ అనే దాన్ని ట్యాప్ చేస్తే మనకి డిఫరెంట్ ప్రపంచ భాషలు అనేది ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి. వాటిలో తెలుగుని మీకు పెట్టుకొని ఇక్కడ నేను పెట్టుకున్నాను. తెలుగుని ట్యాప్ చేస్తున్నాను. అక్కడ టిక్ పెట్టున్నాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి టిక్ పెట్టిన తర్వాత బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. మనం తెలుగు టైప్ చేయాలి. ప్రెజెంట్ ఇక్కడ లాంగ్వేజ్లో డచ్ అనేది ఉంది చూడండి. అక్కడ ఫింగర్తో ట్యాప్ చేస్తే డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చి ఉన్నాయి చూడండి. అందులో తెలుగు అనేది ఒకటి ఉంది. నేను తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత తెలుగు అక్షరాలు మనకి ఎలాగో కీప్యాడ్ మీద వచ్చినాయి చూడండి. ఇందులో ఇక మనం బ్రహ్మాండంగా తెలుగులో టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అని చెప్పేసి నేను టైప్ చేయాలనుకుంటున్నాను. రా ట్యాప్ చేస్తున్నాను. దీర్ఘాలు, ఒత్తులు, పొల్లులు ఇలాంటివన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనకి నిలువుగా కంఫర్టబుల్గా లేదనుకుంటే కనుక అడ్డంగా కూడా పెట్టేసి ట్యాప్ చేయొచ్చు. రా టైప్ చేసిన తర్వాత మా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మా ఉంది. మా ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత రామా అని వచ్చింది. రామాకి రాముగా మార్చడానికి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. రాము వచ్చింది.
ఇప్పుడు డా చూస్తే ఇక్కడ చూడండి డా అని ఉంది. సో చూశారు కదా, ఇక్కడ రాముడు అని చెప్పేసి నేను గూగుల్లో టైప్ చేయగలిగి ఉన్నాను. టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సో రాముడు అనగా శ్రీరాముడు అని చెప్పేసి గూగుల్లో రిజల్ట్స్ అన్ని ఫేస్బుక్ స్టేటస్ ఇక్కడ తెలుగు టైపింగ్ సంబంధించి గౌతమి ఫాంట్ అనేది అంటే లోకల్ లాంగ్వేజెస్ సంబంధించిన తెలుగు ఫాంట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఆ ఫాంట్ ఉండటం వల్ల తెలుగు అక్షరాలు ఏ వెబ్సైట్లో అయినా కానీ డైరెక్ట్గా నేరుగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన మల్టీ లింక్ కీబోర్డ్ అనే ప్రోగ్రామ్ ద్వారా తెలుగులోను వేరుగా టైప్ చేసుకోవడానికి